జై రాధాకృష్ణ. నేడు మే 2026 వృషభ రాశి ఫలితాలు చూద్దాం. వ్యక్తిత్వం బలమైన సంభాషణ నైపుణ్యాలతో కూడిన ప్రశాంతమైన, ఆచరణాత్మక మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఉన్నత ఆశయాలు మరియు వృత్తిపరమైన లక్ష్యాలపై దృష్టి, కానీ అంతర్గత అశాంతి లేదా అసంతృప్తిని అనుభవించవచ్చు. ద్వంద్వ స్వభావం, బయటకు స్థిరంగా, అంతర్గతంగా అతిగా ఆలోచించడం. కుటుంబం ఆర్థిక వృద్ధికి బలమైన అవకాశం ఉంది. కుటుంబం సహాయకారిగా ఉండవచ్చు. గౌరవప్రదమైన కుటుంబ నేపథ్యం లేదా విలువలతో కూడిన పెంపకం. మొత్తం మీద స్థిరత్వం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సంభాషణలో అంతరాలుంటాయి. తల్లితో భావోద్వేగ దూరం లేదా అపార్థం. తల్లి ఆధ్యాత్మికంగా నిరాసక్తంగా ఉండవచ్చు లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆస్తి లేదా ఇంటి స్థిరత్వం హెచ్చుతగ్గులకు లోనవ్వచ్చు లేదా ఆలస్యం కావచ్చు. పిల్లలు తెలివైన వారు, కానీ ఆలోచనలో స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రసవానికి కొంత ఆలస్యం లేదా ప్రణాళిక అవసరం. పిల్లల విద్య మరియు క్రమశిక్షణపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం నిద్ర సమస్యలు, ఒత్తిడి లేదా ఆందోళన ఉండే అవకాశం ఉంది. కంటి సమస్యలు లేదా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. సమతుల్య జీవనశైలిని పాటించాలి. అతిగా పనిచేయడం మరియు మానసిక ఒత్తిడిని నివారించాలి. వైవాహిక జీవితం భాగస్వామి ఆచరణాత్మకంగా మరియు సహాయకరంగా ఉండవచ్చు, కానీ భావోద్వేగ వ్యక్తీకరణ లోపించవచ్చు. 12వ ఇంట్లోని గ్రహాల కారణంగా దాగి ఉన్న అపార్థాలు లేదా దూరం వస్తుంది. ప్రారంభ సర్దుబాట్ల తర్వాత స్థిరత్వం మెరుగుపడుతుంది. విద్యార్థులు బలమైన విశ్లేషణాత్మక మరియు సంభాషణ నైపుణ్యాలు. కామర్స్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు మంచిది. అప్పుడప్పుడు పరధ్యానం లేదా ఏకాగ్రత లోపం, క్రమశిక్షణ అవసరం. సత్వర మార్గాల కన్నా నిరంతర కృషి ద్వారా విజయం లభిస్తుంది. ఉద్యోగస్తులు కార్పొరేట్ ఉద్యోగాలకు, ముఖ్యంగా బహుళజాతి సంస్థలు లేదా విదేశీ కంపెనీలకు చాలా ఉత్తమం. వృత్తిపరమైన ఎదుగుదల ఆకస్మికంగా మరియు అసాధారణంగా ఉండవచ్చు. కార్యాలయంలో రాజకీయాలు లేదా రహస్య పోటీ ఉండే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు ట్రేడింగ్, కమ్యూనికేషన్ ఆధారిత లేదా ఆన్లైన్ వ్యాపారాలకు మంచిది. విస్తృతమైన నెట్వర్క్లు మరియు సంబంధాల ద్వారా లాభాలు. ప్రమాదకరమైన లేదా అస్పష్టమైన పెట్టుబడులను నివారించండి. రాహువు భ్రమలను సృష్టించగలడు. రాజకీయ నాయకులు లేదా ప్రజా జీవితం బలమైన ప్రజా ప్రతిబింబం మరియు సంభాషణ సామర్థ్యం ఉంటుంది. ప్రజా జీవితంలో అకస్మాత్తుగా ఎదిగే సామర్థ్యం వస్తుంది. వివాదాలు లేదా రహస్య శత్రువులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిహారాలు: వాస్తవికతతో ఉండండి. సత్వర మార్గాలను మరియు మోసపూరిత పద్ధతులను నివారించండి. ప్రతిరోజు గణేశుని ప్రార్థించండి. ఆదిత్య హృదయం జపించండి. కోపం మరియు ఒత్తిడి నియంత్రణ కోసం ధ్యానం సాధన చేయండి. శనిని బలపరచుకోండి. పేదలకు, వృద్ధులకు ఆహారం, బట్టలు అందించి శనివారాల్లో నల్లని వస్తువులను దానం చేయండి. ధన్యవాదాలు.